ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. బీసీ కుల గణనను చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్. JNTUK నాన్ టీచింగ్ సిబ్బంది 2 రోజుల శిక్షణా కార్యక్రమాలు. దిశానిర్దేశం చేసిన ఉపకులపతి ప్రొఫెసర్ CSRK ప్రసాద్. ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. సహృదయ సాహితీ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సాహితీ సమావేశం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతాలు అయిన 1, 2, 3, 47, 48, 49, 50 డివిజన్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా ఆయా డివిజన్లలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం గడిచిన 6 నెలల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చెబుతూ ఓటును అడగాలని, మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖర్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాకినాడ రూరల్ ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, రాష్ట్ర టీడీపీ నాయకులు VY దాసు, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, కడలి ఈశ్వరి, రంభాల వెంకటేశ్వరరావుతో కలిసి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎన్నికలలో ఓటు ఏ విధంగా వేయాలి, అవగాహనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, సూపర్ 6 పథకాలకు పూర్తిగా నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ పట్టభద్రులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారిని ఓటు వేయించవలసిన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు, రాష్ట్ర జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఒక గీత ఒకటి గీయాల. మనకి ముద్ర వేయడానికి ముద్ర ఎవరు ఒక బాల్ పెన్ ఏదో పెన్ ఇస్తారు, పెన్ స్విచ్ పెన్, బాల్ పెన్ వాళ్ళు ఇస్తారు, ఒక పెన్ ఇస్తారు. ఆ పెన్ తోటి ఒకటి గీత ఒక గీత గీయాలంటే అది ప్రతిసారి కూడా ఎందుకో చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఆ గెలుపులోకి ఆ మిస్టేక్ అవుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇన్వాలిడ్ రోడ్లు ఈ చదువుకున్న వాళ్ళ దగ్గర వస్తారు. ఒక్కసారి క్షుణ్ణంగా దీన్ని ఒకసారి అందరికీ తెలిసేటట్టుగా దీన్ని ప్రచారం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున మీరు అందరినీ కోరుకుంటూ, అలాగే ఈవేళ ఇన్ని పెళ్ళిళ్ళున్నా కూడా ఈ టైంలో మన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ బీసీ కుల గణన చేపట్టాలని, తద్వారా బీసీలకు అన్ని రంగాలలో మరెన్నో అవకాశాలు లభిస్తాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని ఓ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా నూతన కార్యవర్గం బీసీ నాయకుల సంఘ సమావేశానికి శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులుగా గుత్తుల రమణ, సిటీ అధ్యక్షులుగా బడే వెంకటకృష్ణ, సిటీ ఉపాధ్యక్షులుగా దాసరి వీరబాబు, సిటీ ప్రధాన కార్యదర్శిగా మల్లిపూడి శివాజీ, సిటీ కార్యదర్శిగా దారపు శిరీష, సిటీ సహాయ కార్యదర్శిగా దాలిపర్తి కుమారస్వామి, దారపు సతీష్,
మల్లాడి రామలక్ష్మణ్ నియమితులయ్యారు. ముందుగా నూతనంగా నియమితులైన కార్యవర్గంతో పాటు కాకినాడ జిల్లా సంఘం అధ్యక్షుడు గుత్తుల రమణకు నియామక పత్రాలను శంకర్రావు అందించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ తక్షణమే బీసీలకు కులగణన చేపట్టి బీసీ క్రిమిలేయర్ని ఎత్తివేయాలని, బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని, బీసీ కులగణనను తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె నాగేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షుడు బడే వెంకటకృష్ణ, బీసీ నాయకులు దారపు శిరీష, పంపన రామకృష్ణ, బొంతు శ్రీనివాస్, బత్తుల భవానీ, పంతాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ పార్టీతో గెలిచినప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారే తప్ప ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలన్నీ కూడా మేము కలిసి విన్నవిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కూడా అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాలకి సరైనటువంటి ప్రాధాన్యత లేదు అని చెప్పని అనేక దఫాలుగా మేము అడగటం జరిగింది. దానిలో కూడా ఆ రోజున మండల సిఫార్సు కేంద్రంలో 27% విద్యా ఉద్యోగ రంగాల్లో మండల సిఫార్సు అది ఒకటి అమలు చేస్తున్నారు. కానీ దానిలో కూడా పూర్తిగా పారదర్శకంగా మాత్రం నిర్వర్తించట్లేదు. ఎందుకంటే కేవలంగా ఈ కులగణాకాల వల్లే. అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇది దేశంలో అతి తక్కువ జనాభా కలిగిన కులాలు ఉన్నాయి. ఆ కులాలకి ఏ రంగంలో సరైనటువంటి ప్రాధాన్యత లేదు. దాని మీద కూడా ఆ రోజున మేము నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు అప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ దేశం మొత్తం కూడా పర్యటించి ఆవిడ కూడా ఒక నివేదిక కేంద్రానికి ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఇక్కడ ఆల్రెడీ బీసీ భవన్ అన్నీ రెడీ చేసి ఓపెనింగ్ స్టేజ్ కూడా తెచ్చారు, మేము చూసాం. మరి మా కాకినాడలో కూడా బీసీ భవన్ని పూర్తి అవడానికి మీ వంతు సహకారం కావాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న నాయకులతో అవసరం అయితే వెళ్ళి కనీస సమస్యల మీద రిక్వెస్ట్ చేసి అది సఫలీకృతం అవుతున్నారు. అవసరం అయితే పోరాట బృందాల్లో కూడా వెళ్ళి మీరు చేస్తున్న విషయాలను చూస్తున్నాం కాబట్టి తప్పకుండా బీసీ భవన్ నిర్మాణం జరగాలి మన హయాంలో. అలాగే ఈ బీసీ జనగణన అన్నారు, దీని గురించి మీరు ఎంతమంది వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నాం చూస్తున్నాం. దాని మీద కూడా మీరు ఏ పిలిపించినా మీరు ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు విన్నట్టు ఉంటాం. బీసీ సమస్యల మీద పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మరి మీ మీడియా సోదరులే బ్రిటన్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అన్న శాఖ మేము అంత చేసినా ఇలా 400 మంది చేసుకుంటాం. మీరు ఫోకస్ చేసి తీపి బయటకు పెడితేనే ఎవరైనా గుర్తించి మా సమస్యల మీద దృష్టి పెట్టింది. మరి మీరు లేదే ఏ పోరాటాలు ఏం ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా మన స్వతంత్ర టైంలోంచి స్వతంత్రం రాకముందు నుంచి కూడా మీడియా వల్లే సఫలీకృతం అయ్యాం. మరి మీ అందరి సహకారం మా అందరికీ కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు. మరి గొర్రెలు లెక్క ఉన్నాయి, మరి గేదెలు లెక్క ఉంటాయి, జంతువులు లెక్క ఉన్నాయి బీసీ లెక్కల్లో. మన పరిస్థితులు ఏంటంటే ఈ గవర్నమెంట్లు ఎన్ని మారినా సరే మనల్ని ఓట్ బ్యాంక్ రూపంలో చూస్తున్నారు తప్ప మనల్ని పూర్తి స్థాయిలో బీసీలకు సరైన గౌరవం ఇస్తలేదనే ఈ విషయంగా చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో జనగణన పెట్టారు, ఇక్కడ కూడా జనగణన పెట్టి పూర్తి స్థాయిలో బీసీలకి ఇంత శాతం అని అంటే ఈ రాజకీయ పార్టీలు కూడా వణుకు పుడుతూ ఉంది. బీసీ జనగణన అనేది పెడితే బీసీ శాతం ఎంత ఇంటిమిటి బీసీలకు జనగణన పెడితే సుమారు 56-58% వచ్చే పరిస్థితి ఉంటుంది బీసీలు. అంటే ఈ జనాభా పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో మరి కథమ కులాలకు కూడా రాజకీయ పార్టీలు కూడా వెన్నులో వణుకుపడుతుందనే ఉద్దేశంతో దాన్ని అలా నొప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నగారు అన్నారు మాట, దీన్ని బీసీ జనగణన విషయంలో కాకినాడలో ర్యాలీ పెడతామని 100% రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పిలిపిస్తే ఈ ఉమ్మడి జిల్లా అంతా కూడా అందరూ ఒకసారి రమణ గారి ఆధ్వర్యంలో అందరూ కూర్చొని ఉమ్మడి జిల్లా అంతా కూర్చొని పెద్దల సహకారం తీసుకొని ఆ డేట్ కూడా అనౌన్స్ చేసే పరిస్థితి ఉందని త్వరలో చెప్తామని మీడియా మిత్రులు చెప్తాం. జేఎన్టీకే ప్రాంగణంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిపాలనా భవనం ఎదురుగా గల సెంట్రలైజ్డ్ కంప్యూటర్ సెంటర్ లో 2 రోజుల పాటు నాన్ టీచింగ్ సిబ్బందికి నిర్వహించనున్న ఎంఎస్ ఆఫీస్ పై శిక్షణా కార్యక్రమం శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. యూసీఈకే సెమినార్ హాల్లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేయగా గౌరవ అతిథులుగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావులు విచ్చేశారు. ఎఫ్ఎస్సి డైరెక్టర్ ప్రొఫెసర్ పి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి ఎస్ఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్ విజికే కశ్యప్, సిఎస్సి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె రఘురాములు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ, ఒక సంస్థ అభివృద్ధి చెందేందుకు అందరూ కలిసి సమర్థవంతంగా పనిచేసినప్పుడే ఆ సంస్థకు మంచి పేరు వస్తుందన్నారు.
ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెల్ FAC ఆధ్వర్యంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. OST ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు మాట్లాడుతూ బోధనేతర ఉద్యోగుల నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. FAC డైరెక్టర్ ప్రొఫెసర్ పి సుబ్బారావు మాట్లాడుతూ ఒక వ్యవస్థలో మనం పనిచేసేటప్పుడు ఆ వ్యవస్థ యొక్క అభివృద్ధి మనం చేస్తున్న పనిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిన్హౌక్స్ ఎన్ కంపెనీ సేల్స్ హెడ్ M వెంకట్, రిసోర్స్ పర్సన్లు షాజహాన్, సాగర్, జి సంతోష్, M భార్గవ్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఇవన్నీ టూల్స్ మనకి అంటే వడ్రంగికి కుమ్మరికి ఎలాంటి టూల్స్ ఉంటాయో ఇవి కూడా మనకి టూల్స్ అంతే. ఏ అనేది టూల్, ఎక్సెల్ ఈజ్ ఎ టూల్, రైట్? ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ సాఫ్ట్వేర్ టూల్స్. ఇవన్నిటి వలన మనం చేసే పనిని ఇంకా బాగా ఇంకా ఎఫిషియెంట్గా చేయాలి అనేది ఉద్దేశం. ఇప్పుడు మనకున్న ఛాలెంజ్ ఏంటంటే ఈ శతాబ్దంలో డేటా బాగా వస్తుంది. కరెక్ట్, 140 కోట్ల మంది జనాభా ఉన్నారు మన దేశంలో. 140 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా. అందరికీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భూమి ఇంటి నెంబర్లు లేదా భూమికి సంబంధించిన స్థలాల నెంబర్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఉద్యోగస్తులకి పాన్ కార్డులు ఉన్నాయి కదా. ఈ రకంగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఎన్నో కోట్ల సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని అసలు ఎలా క్రోడీకరించాలి? అదో సముద్రమే, బంగాళాఖాతం, పశ్చిమ మహాసముద్రం. ఈ డేటా అనేది ఒక సముద్రం, వాటన్నిటికన్నా ఎక్కువ లోతైన సముద్రం. పసిఫిక్ మహాసముద్రం బాగా లోతైంది అంటారు. డేటా అనేది మనకు ఉన్నది ప్రపంచం మొత్తం మీద 800 కోట్ల మంది జనాభా ఉంటే ఈ జనాభా యొక్క డేటా మొత్తం చూసుకుంటే పశ్చిమ మహాసముద్రం సరిపోదు. దానికన్నా లోతైన డేటా అంటే అంత డేటా ఉంది. మాతృభాష ప్రేమికుల దినోత్సవం ఈ ఒక్క రోజే కాకుండా నిత్యం ఉత్సాహంగా తెలుగు వెలుగుల ఉత్సవంగా జరగాలి. మేము సైతం మన భాష వికాసం కోసం అంటూ బాధ్యతగా అందరూ కలిసి ముందడుగు వేస్తేనే అమృత భాష అపూర్వ శ్వాసగా జాతి సంస్కార ఉనికిని చాటుతుందని అంటూ ప్రముఖ సాహితీవేత్త, ప్రయోక్త, సహృదయ సాహితీ అధ్యక్షులు డాక్టర్ వేదల శ్రీరామ శర్మ శిరీష అభిలషించారు. కాకినాడ జిల్లా గ్రంథాలయంలో ఘనంగా జరిగిన మాతృభాష దినోత్సవ సాహితీ సమావేశానికి డాక్టర్ శిరీష అధ్యక్షత వహించారు. గ్రంథాలయ సంస్థ సహృదయ సాహితీ ఉమ్మడి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు గ్రంథాలయ నిర్వాహకులు కె కిషోర్ స్వాగతం పలికారు. ఈ సభలో ముఖ్య అతిథులు, కవులు, సాహితీ భాషావేత్తలు పాల్గొని సరస్వతీమాతకు తెలుగు తల్లికి పుష్పాంజలిని ఘటించారు. ముఖ్య వక్తలుగా పాల్గొన్న శతావధాని పోషినపెద్ది సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భాషా వృక్షం పచ్చని కొమ్మలు, పదాల ఫలాల్ని భావన వసంతం చేయడం అందరి కర్తవ్యమని, అందుకు నిత్య కృషి వల్లలైన డాక్టర్ శిరీష అభినందనీయులని, పూర్ణత్వ చదువు విరాజిల్లుతూ పాలనా రక్షణతో మన భాషా వికాసంకే చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఆకాంక్షించారు. సీనియర్ శస్త్రచికిత్సా నిపుణులు, భాషా పోషకులు డాక్టర్ సత్య వెంకటరెడ్డి, విలియమ్స్ విద్యాసంస్థల ప్రతినిధి శ్రీనివాస్, సమాచార సాంస్కృతిక శాఖ ప్రతినిధి ధర్మరాజు, సీనియర్ సాహితీవేత్త గరికిపాటి మాస్టారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ విఎస్ఆర్ సోమయాజులు, రచయిత్రులు, గాయనులైన అద్దేపల్లి జ్యోతి, గునుపూడి సావిత్రి, భాషావేత్త పండితులు మద్దాలి సత్యనారాయణమూర్తి, పొత్తూరి సీతారామరాజు, గుంటూరి రవిచంద్ర, కె ఇందిర, గరగ రామకృష్ణ, నిర్మల, అరుణ, వెంకటరమణ, రంగారావు తదితరులు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. నాటి కవులకు మొక్కడం, నేటి వారి కంజరించదను సద్భక్తితోడ, కవన సాగరమందు నొక్కండ నేను, బిందువౌచు మీకును మీకు బంధువౌచు, కవన సాగర మందు నొక్కండ నేను, బిందువౌచు మీకును బంధువౌచు, కవన ముండిన నింకేమి కావవలెను. కవిత యజ్జస్తి రాజ్యేన కిం. సాధారణంగా నాలుగు రాళ్ళు సంపాదించుకుందాం, 4 భవనాలు కట్టుకుందాం అనుకునేవాళ్ళు భాష మీద వ్యామోహం లేని వాళ్ళు, భాష మీద వ్యామోహం ఉన్నవాళ్ళు పద సంపదయే సంపద. కవన ముండిన నింకేమి కావవలయు, కవిత రాజ్యాలు మించి ప్రకాశమోగును, కవిత పవనమై వీచగ కలుగు హాయి. ఏసీ కాదు మనకి హాయి ఇచ్చేది,
కవిత పవనమై వీచగ కలుగుహాయి పరులకేదికి చెప్ప తరంబు కాదు. ఎవరికైనా సరే ఈ కవిత ఎంత హాయినిస్తుంది, ఎంత సౌందర్యం ఉంది, ఎంత అలంకారం ఉంది, ఎంత సమాసం ఉంది, ఎంత వక్రోక్తి ఉంది, ఎంత చమత్కార భూషణమైంది. ఈ కవిత గేయం అవ్వచ్చు, నాణీలు అవ్వచ్చు, పద్యం అవ్వచ్చు, వచనం అవ్వచ్చు, ఏదైనా సరే ఏ ఛందస్సులో అయినా సరే ఈ కవిత ఇచ్చేటువంటి హాయి, ఈ చల్లదనము అది ప్రకృతి నుంచి వచ్చే చల్లదనం కంటే కూడా గొప్పది అని చెప్పేసి తెలియజేస్తూ, విద్య అందరికీ కూడా అన్ని విధాలుగా అందించడం చేయడం జరుగుతుంది. మా కాలేజీలో నర్సింగ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, ఐటీఐ ఉంది, మరి టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ కూడా ఉంది. ఇవన్నీ మేము చెప్పుకోవడం కాదు, కానీ ఈరోజు విశేషం ఏంటంటే మనకి తెలుగు భాష మాతృభాష దినోత్సవం అంతర్జాతీయ. సో ఏంటంటే మీరందరూ కూడా చాలా అభిమానంగా చేశారు. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ మనం కలవడానికి ముఖ్య కారణం ఎవరంటే కవి శిరీష్ గారు, వీరేంద్ర కవి శిరీష్ గారు. వారు ఆశ్చర్యంగా కవి చెప్పేస్తుంటారు, గరికపాటి వారు. అది ఎలా అంటే ఆయన మన డాక్టర్ గారు చెప్పారు, నాకేమీ రాదు, ఆయనను కూడా నాకు పిలిచారని. ఆయన ప్రసంగంలో స్టేజ్ ఎక్కిన తర్వాత హరువుడు కాదు నన్ను అరుగు ఎక్కించారు అన్న మాట చూస్తే ఈ యొక్క సభకి చాలా న్యాయం చేసినట్టు అయింది. ఆయన మాటల్లో కూడా కవిత ప్రజ్వలింది. సో ఏంటంటే నాకేమీ రాదనుకుంటే కూడా ఆయన నోట్లో కూడా ఒక కవిత వినిపించారు. కాబట్టి మాతృభాషా దినోత్సవం అంటే మన తల్లిని మనం గౌరవించడమే. అది ఏ భాషలో ఆ భాష వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు కన్నడ తల్లి ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలుగు భాషకి చాలా ప్రాముఖ్యం ఉంది. మరి శ్రీకృష్ణదేవరాయలు గారు ఏం చెప్పారు, దేశ భాషలు ఏందు తెలుగు భాష లెస్స. అన్ని భాషలు ఉంటాయి, దేశ భాషలందు అంటే మనకు రకరకాల భాషలు ఉంటాయి, కానీ అన్నింటిలోని ప్రాముఖ్యమైనది ఏంటంటే తెలుగు భాష లెస్స. చాలా మంచిది. ఇది ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం సులువు వస్తుంది, కానీ తెలుగు అంత త్వరగా రాదు. మనకేంటంటే ఇక్కడ పుట్టడం, మన తల్లిదండ్రుల ద్వారా మనకి ఈ భాష రావడం అనేది చాలా గొప్ప విషయం. మాటల్లో కాదు చేతల్లో చూపించాలంటే మనం అప్పుడప్పుడు ఇటువంటి భాషా ఉత్సవాల్ని చేసుకుంటూ మనంగా ఇంటి నుంచి వెలుగు, ఇంటింటి వెలుగుగా ఈ భాషోద్యమం కదలాలని, అప్పుడే ముఖ్యంగా మహిళలు ఇది గ్రహించి మాతృభాష మాతృమూర్తుల యొక్క కర్తవ్యంగా పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి ఆ కర్తవ్యాన్ని తీసుకుని మన బాధ్యతగా మన యొక్క భాషా ఉద్యమాన్ని నడిపిస్తే తప్పకుండా ఈ కావ్యాల్లో ఉన్నటువంటి ఆ సౌరభం అందరికీ అందుతుంది. అందరికీ ఆ విధంగా అందాలను ఆకాంక్షిస్తూ ఈ మాతృభాషా దినోత్సవం నాడు ఈ గ్రంథాలయంలో చేసినటువంటి దానికి విచ్చేసినటువంటి, ఎందుకంటే వారి అండదండలు అందించారు. మన డిప్యూటీ డైరెక్టర్ వారి ధర్మరాజు కూడా విచ్చేశారు. అలాగే విలియమ్స్ కాలేజ్ వారి తరఫున శ్రీనివాస్ గారు కూడా విచ్చేశారు. ముఖ్యంగా ఈ ప్రసాద్ గారు వారి మంగళగిరిలో రాలేకపోయినా వారి యొక్క సందేశాన్ని కూడా అందించారు. ముఖ్యంగా రిటైర్డ్ సర్జన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినటువంటి సత్య వెంకటరెడ్డి గారు కానీ, శతావధాని పోచినపెద్ది సుబ్రహ్మణ్యం గారి వారి యొక్క సందేశంతో ప్రత్యేకంగా ఉండడం, నీసా సోమయాజులు, ముఖ్యంగా మా కవికులలో చాలా పెద్దటువంటి గరికపాటి మాస్టర్ కానీ, ఇంజనీర్ ఎరగ వారు కానీ, మద్దాలి సత్యనారాయణ గారు కానీ, సోదరులు ఈ కవయిత్రుల్లో కూడా చాలామంది విచ్చేశారు. మొత్తానికి దగ్గర 4 మంది రావడం మాకు చాలా విశేషంగా చెప్పచ్చు. కానీ ఇది వాసిలో రాసి కాదు, వాసిగా భాషా ప్రాముఖ్యం కోసం పరిశ్రమిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున సహృదయాభినందనలు చేస్తూ, సహృదయ సాహిత్య ఉమ్మడి జిల్లా పక్షాన అధ్యక్షుడిగా భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష గ్రంథాలయం వారికి కూడా ప్రత్యేకింది. మా సోదరి సావిత్రి, గురుపూడి సావిత్రి కానీ, అద్దేపల్లి జ్యోతి కానీ, వీరందరూ కూడా విచ్చేయడంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే చాలామంది విచ్చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని టీడీపీ నాయకులు తలాటం హరీష్, న్యూటన్ ఆనంద్, మేకా లక్ష్మణరావు కోరారు. కాకినాడ శాంతినగర్ లో గల రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, కూటమి నాయకులు మేకా లక్ష్మణరావు, న్యూటన్ ఆనంద్, చలపతిలు మీడియా సమావేశం నిర్వహించి సానా సతీష్ బాబు తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు గ్రాడ్యుయేట్స్ అంతా తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే
మా సానా సతీష్ బాబు గారు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మీ అందరినీ ఒకసారి కలుసుకుని మీ అందరికీ ఒకసారి ఆత్మీయంగా మీ అందరికీ ఒక ఇచ్చేద్దామన్న అభిమానంతో మీ అందరినీ ఇక్కడ కేకేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మీ అందరికీ ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా ప్రజలకి మోటివేట్ చేద్దామన్న ఆలోచనతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ అందరి సహకారం కూడా మాకు కావాలని చెప్పేసి ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని, సోషల్ మీడియాని కూడా మేము ఇచ్చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉంటే రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా. రాజశేఖర్ గారిని మామూలుగా ఎమ్మెల్సీ మన కూటమి అభ్యర్థిగా మన పశ్చిమ, తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారండి. ఆయన విజయానికి మా వంతు కృషిగా సానా సతీష్ బాబు గారి ద్వారా మేమందరూ ఇంటింటికి మన కాలేజీలకు అన్నింటికి వెళ్ళి మేమంతా డోర్ టు డోర్ అన్ని మన లోకల్ మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ద్వారా అందరి ద్వారా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని ఆయన కూటమికి అభ్యర్థిగా. ఆయనకి విజయం గురించి మనకి గతం 5 ఏళ్ల పాలనలో ఎంతో మనకి నిరాశ చెందిందండి. 5 ఏళ్ల పాలన నుంచి మన 8 నెలల ఈ పాలనలో అభివృద్ధి ఎంతో వస్తుందండి. ఈ రోజున ఫస్ట్ తారీఖుకి, సెకండ్ తారీఖుకి పెన్షనర్లకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికీ ఈ రోజున ఈ పరిస్థితి బాగుందంటే కారణం కూటమి ప్రభుత్వమే. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన ఐటీ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు అంతా ఎన్నో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి వేళ మన ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కింద చేస్తున్నారు. ఈ రోజు నిరుద్యోగం లేకుండా ఉద్యోగస్తులు ఉండేలాగే ఈ కూటమి పనిచేస్తుందండి. ఇంతటి మంచి కూటమిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మన పేరబతుల రాజశేఖర్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గిస్తే మన యువకుల్లో నిరుద్యోగం అన్నది లేకుండా చెయ్యాలన్నదే మన గౌరవనీయులైన చంద్రబాబు కోరిక. మన సానా మేళలు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఆ పట్టభద్రులందరూ కూడా వచ్చి సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి అలాగే ఆయన టీం అందరూ కూడా ఏదైతే డోర్ టు డోర్ చేసి సేవ చేసి అందరికీ కూడా గైడ్ లైన్స్ అది ఇస్తున్నారు. ఎలా ఓటు వేయాలి, సీరియల్ నెంబర్ 1 మీద ప్రాతినిధ్యం ఓటు 1 ఎలా వేయాలో అన్నీ కూడా గైడ్ లైన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. పాంప్లెట్లు అవన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. సో దీని నిమిత్తం ఏంటంటే అందరూ కూడా పేరాబతుల రాజశేఖర్ గారిని 3,15,000 మంది 261 మంది ఎవరైతే నమోదయ్యారో అందులో ముఖ్యంగా అందరూ కూడా మన కూటమి ప్రభుత్వం నుంచి రిజిస్టర్ అయిన వాళ్ళు. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు. అలాగే 34 కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్గా డోర్ టు డోర్ చేసి అందరూ కూడా కూటమి ప్రభుత్వం బలపరచడానికే ఓటు రిక్వెస్ట్ కోసం అందరూ వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో పేరాబతుల రాజశేఖర్ గారికి ఘన విజయం సాధించబోతున్నారు. మరొక ఆఖరి విషయం ఏమిటంటే ఇక్కడ సానా సతీష్ బార్ క్యాంప్ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేశాం. కొప్పవరం రోడ్లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశాం. అక్కడ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. మీడియా సహకారం మాకు కావాలి. ప్రతి సంస్థల నుంచి, ప్రతి వ్యక్తుల నుంచి ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో మీరు స్వీకరించండి. ప్రజల సహకారానికి ముందుంటాను. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకి సంబంధం లేకుండా ప్రజా సమస్యల పట్ల మన అవగాహనతో వెళ్ళాలని చెప్పి ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఆయన కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా ఆయన నియమిస్తున్నారు. సమస్యల పట్ల కూటమి ప్రజాప్రతినిధులతో, కూటమి నాయకులతో కలుపుకొని ఒక సంస్థగా మనం ఉండి చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ విషయంలో మేము చేస్తున్న ఈ టీం అంటే మా యొక్క సానా సతీష్ ఆఫీస్ సిబ్బంది చేస్తున్న కార్యక్రమంలో ఎంత సహకారం కావాలి. మా సానా సతీష్ బాబు గారు సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మీరు కూడా సహకారం ఇవ్వాలని చెప్పి మీడియా ప్రతినిధులు సమాముఖంగా తెలియజేస్తారు. విద్యార్థులు పాఠశాల దశ నుండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళిక, నిబద్ధత ఆయుధాలుగా చేసుకుని జీవితంలో అత్యున్నత స్థానాన్ని అందుకోవాలని, సేవాభావాన్ని అలవరుచుకొని సమాజానికి వీలైనంత సహాయాన్ని అందించాలని పడాల సూర్యప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక శ్రీనగర్ ఆదిత్య పాఠశాల 41 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఉత్సవ్ 2K25 పేరిట పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపల్ టి రమేష్, వైస్ ప్రిన్సిపల్ విజయ ఉమాపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పడాల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సూర్యప్రసాద్, గౌరవ అతిథిగా ఆదిత్య పాఠశాల పూర్వ విద్యార్థి ఎస్ఐ జి కరుణప్రియాంక విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన డైరెక్టర్ శృతిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అద్భుత విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ శ్రీ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ 41 సంవత్సరాలుగా ఆదిత్య విద్యా ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించిందని,
మరియు ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన హ్యాండ్ రైటింగ్ మ్యారథాన్ ద్వారా ఆదిత్య స్కూల్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం చాలా ప్రత్యేకమన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ టి రమేష్ మాట్లాడుతూ ఈసారి ఉత్సవ్ 2K25 వినూత్న రీతిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైస్ ప్రిన్సిపల్ విజయ్ ఉమాపతి అకాడమిక్ రిపోర్ట్ ద్వారా వివిధ కాంపిటిటివ్ ఒలింపియాడ్స్, అబాకస్, వేదిక మ్యాథ్స్ మరియు హ్యాండ్ రైటింగ్ ఒలింపియాడ్ నందు సాధించిన విజయాలను తెలియజేశారు. ముఖ్య అతిథి పడాల సూర్యప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశ నుండే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళిక మరియు నిబద్ధత ఆయుధాలుగా చేసుకుని జీవితంలో అత్యున్నత స్థానాన్ని అందుకోవాలని మరియు సేవాభావాన్ని అలవరుచుకుని సమాజానికి వీలైనంత సహాయాన్ని అందించాలని కోరారు. జి కరుణ ప్రియాంక మాట్లాడుతూ తన కలను సాకారం చేసుకునేందుకు ఆదిత్య ఒక మంచి వేదిక అయిందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు. అనంతరం విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. సుమారు 6 గంటల పాటు జరిగిన ఉత్సవ్ 2K25 కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసోత్సాహభరితంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు, వారి బంధువులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపల్ టి రమేష్, వైస్ ప్రిన్సిపల్ విజయ్ ఉమాపతి, ముఖ్య అతిథి పడాల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సూర్యప్రసాద్, గౌరవ అతిథిగా ఆదిత్య పాఠశాల పూర్వ విద్యార్థి SIG కరుణ ప్రియాంక, పాఠశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా తమ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ సుమారు 25,000 మంది విద్యార్థులతోటి ఆ సంస్థ అభివృద్ధి చెందింది. మా పెద్దమ్మాయి ఇప్పుడు శృతి ఇవాళ ఇంచుమించు 15 స్కూల్స్ నిర్వహిస్తూ ఈ స్టేట్లో అద్భుతమైనటువంటి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఈ మధ్యనే ఆదిత్య తక్షాని ఇంటర్నేషనల్ స్కూల్ని రాజమండ్రిలో ప్రారంభించింది. మా చిన్న కొడుకు దీపక్ జూనియర్ కాలేజీ చూసుకుంటేనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఆమ్స్టర్డామ్ అంటే అమెరికాలో, దుబాయ్లో, కాకినాడలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే చిన్న కోడలు డాక్టర్ షుగర్, అమ్మాయి డాక్టరు. ఆమె డాక్టర్ అయినప్పటికీ కూడా ఆమె ఈరోజు స్టేట్ మొత్తం మీద ఏ విద్యా సంస్థకి లేనటువంటి 34 డిగ్రీ కాలేజ్ రన్ చేస్తూ, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తూ ఇవాళ అనేక వేల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి నాకు ఎటువంటి ఆందోళన లేదు, పూర్తి సంతృప్తిగా ఉన్నాను నేను. అంటే మనం ఉన్నా లేకపోయినా నెక్స్ట్ జనరేషన్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న నమ్మకం నాలో కలిగింది. స్టేజ్ మీదకి రావాలంటే మీకు అర్థమవుతుందో లేదో, శేషారెడ్డి సార్ ఎక్కడైనా వస్తున్నారు ఈరోజు స్కూల్కి అంటేనే మేము అసలు వణికిపోయేవాళ్ళం. అసలు సార్ అంటే చూస్తేనే ఇంకా చూడడానికి కూడా భయం అనమాట. క్లాస్ నుంచి బయటకు రాకూడదు. అండ్ ఆదిత్య ఇస్ మెంట్ ఫర్ ఇట్స్ డిసిప్లిన్. అది అసలు ఎవరు కాదనలేరండి. ఎన్ని స్కూల్స్, ఎన్ని కాలేజెస్, అంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పటికీ ఆదిత్యకు ఉండే డిసిప్లిన్ నాకు తెలిసినంత వరకు ఇంకెక్కడ చూడలేమండి. అంటే యాజ్ ఎ స్టూడెంట్ అవి ఇన్స్ట్రక్షన్స్ లేక లిమిటేషన్స్ అనుకుంటాము. అంటే నేను అలానే అనుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ 9 o'clockకి అసెంబ్లీ కోసం లోపలికి వస్తే ఆ గేట్ క్లోజ్ అయిపోయేది. ఆ ప్రైమరీ స్కూల్లో ఒక గేట్ ఉండేది, అది కూడా అంతే 12:15. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ పేరెంట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా బయట నుంచోవాలి. టైం అయిపోయింది, మా పిల్లల్ని పంపించండి, మేము లేదా ఊరు వెళ్తున్నాం, మా పిల్లల్ని పంపించండి అంటే టీచర్స్ అసలు ఎలా చేసేవారు కాదండి. ఎందుకంటే నేను లోపల నుండి వచ్చిందండి మా పేరెంట్స్ కోసం. టైం అంటే టైమే. నువ్వు లేట్గా వచ్చావా స్టూడెంట్ బయటే, నువ్వు త్వరగా వచ్చావా పేరెంట్ బయటే. అంటే టైం అంటే నువ్వు టైం లోపు వస్తే లోపలికి వస్తావు స్టూడెంట్ అయితే, పేరెంట్ అయితే టైం అయిన తర్వాతే లోపలికి వస్తావు. కాదు ఏం మాట్లాడుతున్నాను, నీకేమైనా మతిపోయిందా? నేను ఏం చేస్తున్నా నీకు అర్థమవుతుందా? రోజుకు 2-3 సార్లు బట్టలు కొట్టుకుంటున్నాను కదా. మీ అమ్మ అక్కడ ఏం చేస్తుంది? కిరాణా సామాన్లు అమ్ముకుంటుంది కదా. సో నిన్ను మీ తమ్ముని చదివించడానికి ఎంత గగనం కదా. ఏదో మీ టీచర్ల దయ వల్ల గవర్నమెంట్ పుణ్యం అని చెప్పేసి ఎడ్యుకేషన్ అయిపోయింది ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి మనకు స్తోమత లేదు. ఇంజనీరింగ్, మెడిసిన్ మన వల్ల కాదు. నేను ఒక పని మాత్రం చేయగలను. నీకు మార్కు లిస్టులు, ర్యాంకులు, కార్డులు అన్నీ పక్కన పెట్టి వచ్చి నా పక్కన కూర్చుంటే ఒక్క సంవత్సరం తిరిగేలాగా నిన్ను ఈ ఊళ్ళో నంబర్ 1 టైలర్గా తయారు చేస్తాను. ఓకే. సో నాకు కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, అన్ని పక్కన పెట్టి అక్కడ కూర్చున్నాను. ఊళ్ళో వాళ్ళు ఊరుకోలే. వాళ్ళు మొత్తం చాటింపు అంతా వేసి మా ఊళ్ళో ఏలేశ్వరం విలేజ్లో ఒక థియేటర్లో ఒక సినిమా బెనిఫిట్ షో వేశారు. చాటింపు అంతా మన వాడే స్కూల్ చదువు ఆగిపోతుంది కాలేజ్ చదువు చెప్పేసి ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ కండక్ట్ చేసి 7,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టించారు. అవి కూడా సరిపోలేదు. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 అన్ని పక్కన పెట్టేసి వచ్చిన మా నాన్న పక్కన కూర్చొని దత్తి పండించుకు మొదలు పెట్టేశాను. నా చదువు
ఆగిపోయిందనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది నాకు. ఆ తర్వాత ఒక సంస్థ వాళ్ళు ఒక పేపర్లో వేయడం వల్ల మీరు బాగా చదువుకొని పేదరికంలో చదువు ఆగిపోతే మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్తే వాళ్ళకి అప్లై చేయడం వల్ల బీటెక్ 4 ఏళ్ళు కూడా వాళ్ళు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి పేరాబత్తుల సత్యవాణి పాల్గొన్నారు. ముందుగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రచారం చేపట్టారు. అక్కడి ఉద్యోగులను పట్టభద్రులను కలిసి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పేరాబత్తుల సత్యవాణి మీడియాతో మాట్లాడారు. రాజశేఖర్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పిఠాపురం వర్మ గారితో కలిసి ఓటు రిక్వెస్ట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాము. రాజశేఖర్ గారికి ఫిబ్రవరి 27న ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి గెలిపించాలని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. అందరూ ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి రాజశేఖర్ గారిని గెలిపించారు. రాజశేఖర్ గారిని గెలిపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఈ ప్రభుత్వం గెలవడానికి కారణం ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఎంప్లాయీస్కి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పిల్లల ఎడ్యుకేషన్ కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఆఫ్ చేయడం జరిగింది. అలాగే అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రభుత్వం ఎలక్షన్ కూడా ఏంటంటే 16,000 ఉద్యోగాలు డిఎస్సీ ఇస్తూ ఉంది. అలాగే 6,33,000 కోట్లు లోకేష్ గారు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ని తీర్చాలన్న తపంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా ఎక్కడికెక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఫిబ్రవరి నెల రోటరీ శాంతి నిర్మాణం మరియు సంఘర్షణ నివారణ మాసం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో నగరంలో గల అన్ని రోటరీ క్లబ్లతో సంయుక్త సమావేశం నిర్వహించారు. క్లబ్ పూర్వపు కార్యదర్శి అరిగెల వెంకటేశ్వరరావు బాబీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ముఖ్య అతిథిగా పాల్గొని శాంతి సందేశం ఇచ్చారు. అనంతరం 30 సార్లు రక్తదానం చేసిన రొటేరియన్ లంకా సాయిబాబుకు ముఖ్య అతిథి ఉమర్ అలీషా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తదనంతరం ముఖ్య అతిథి ఉమర్ అలీషాను సీనియర్ రొటేరియన్ రావు రవికిరణ్ దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో రోటరీ పాస్ట్ గవర్నర్లు లక్కరాజు సత్యనారాయణ, టిక్కు, వీరభద్రారెడ్డి, బాబీ, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ క్లబ్ కార్యదర్శి తడాల సత్యనారాయణ, బుజ్జి, రోటరీ సెంట్రల్ అధ్యక్షులు మోహన్, రోటరీ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు శ్రీకాంత్, రొటేరియన్లు బూల్చంద్ సదనాని, సీతాపతిరావు, ఆర్కే విశ్వనాథరావు, వాక్చర్ల సూర్యం, హరిబాబు, వై వెంకటేష్, బాదం జయరాం, గోపు కాశీ విశ్వనాథ్, ముమ్మిడి వీర వెంకట సత్యనారాయణ, అహ్మద్, నామన రమేష్, చోడవరపు మూర్తి, దాసర్ రమేష్, తడాల వరప్రసాద్, ప్రొఫెసర్ అబ్బాయి, నల్లమిల్లి మాచారెడ్డి, సాధనాల రాజేశ్వరి, సత్యమూర్తి, విద్యాసాగర్, గోపరాజు కృష్ణమోహన్, కృష్ణమూర్తి, శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, రొటేరియన్లు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఒక అభౌతికమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి కనిపిస్తుంది ధ్యాన సాధన ద్వారా, మెడిటేషన్. ఆ విధంగా ఈ 3 సాధనల ద్వారా 3 తత్వాలకు భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 అంశాలు మనం పొంది తరించే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మనం నిత్యం ప్రతిరోజు కొంత సమయం దీని గురించి కేటాయించగలిగినట్లయితే ఈ సాధన గురించి మనకు ఈ 3 లభిస్తాయి. ఈ 3కి మించి ఏది అవసరం లేదు. మనకు భక్తి మన మనుగడ సాగించడానికి కావాల్సిన భక్తి ఉండాలి. భక్తి లభిస్తుంది. శాంతిగా మనుగడ సాగించాలి, తృప్తిగా. కాబట్టి ఆ మనుగడ లభించేటువంటి అవకాశం తాత్విక జ్ఞానశక్తి ద్వారా లభిస్తుంది. ధ్యాన సాధన ద్వారా 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి జన్మ మానవ జన్మ. ఇది జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది ధరించడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రక్రియ ముక్తి అని చెప్పబడుతుంది. కాబట్టి మన జీవితం యొక్క అర్థం అన్నప్పుడు మన జీవనయానంలో, మన ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ఆనందాన్ని కలిగించేటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని సంతోషాన్ని కలిగించే అంశాలు ఉంటాయి, దుఃఖాలు, బాధలు, నష్టాలు కలిగించే అంశాలు ఉంటాయి. ఇవన్నిటినీ అర్థం చేసుకొని వాటిని మనం పరమాత్మ అనేటువంటి ఆ పరమాత్మ యొక్క జ్ఞానతత్వం వైపు మార్చుకోగలిగినట్లయితే మనకు ఈ జన్మరాహిత్యం ఏర్పడి ముక్తి అనేటువంటిది మనకు లభిస్తుంది. ఆ విధంగా ఈ 3 తత్వాలకు 3 సాధనల ద్వారా
పొందగలిగేటువంటి అద్భుతమైనటువంటి జీవనయానం సాగించడం ద్వారా మనకు శాంతి అనేటువంటిది లభిస్తుంది. ఆ శాంతి మనం పుట్టుక నుంచి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు శాంతిగా మనం మనుగడ సాగుతున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సామాజిక న్యాయంతోనే పురోభివృద్ధి సాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. కాకినాడ నగరంలోని మేవా ఫంక్షన్ హాల్లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. సంస్థ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ హలీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ GGH సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పాల్గొనగా, గౌరవ అతిథులుగా ప్రముఖ న్యాయవాదులు జవహర్ అలీ, షేక్ ఎజాజుద్దీన్, సయ్యద్ సలార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో నేరాలు ఘోరాలు జరగడానికి ప్రధాన కారణం సాంఘిక అసమానతలే అన్నారు. సామాజిక న్యాయంతోనే పురోభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాదులు కృష్ణారావు, ప్రసన్నకుమార్, అల్తాఫ్ మొహమ్మద్, నాగజ్యోతి, సామాజికవేత్త దూసలపూడి రమణరాజు, కాకినాడ GGH సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారేలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ప్రతినిధులు అజహర్, SK ఇబ్రహీం, మొహియుద్దీన్, అనుపమ, అబ్దుల్లా, అఖిల్, అలీ, శామ్యూల్, మదీనా బాషా, గిరిజా, కలీం, అల్లావుద్దీన్, నూకరాజు, మంగా, రమీజానిసా, నహీరా బేగం, వెంకటలక్ష్మి, మన్సూర్, షర్మిల, నూర్, అబ్దుల్లా, రామకృష్ణ, ఫరూక్, బషీరా, సుల్తాన్, వెంకట ఉమా, లీలావతి, వెంకటలక్ష్మి, షాకీర్, దౌలానా, అన్సార్ అలీ, నూరుద్దీన్, స్వామిబాబు, తులసి, ప్రకాష్, గౌసియా బేగం, సిద్దిక్, అబూబకర్, నాయనా, రాజు, రమణి, ఉస్మాన్, షబీర్, సిరాజుద్దీన్, జహీరుద్దీన్ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సమాజ న్యాయాన్ని కాపాడుకునే విధంగా ఏమైతే చర్యలు అవి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని రెగ్యులర్గా జరుపుకుంటూ వస్తున్నారు. అలాంటి కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా కాకినాడలో ప్రారంభమైంది ఎంపీజే వారి చొరవతో. ఈ విషయంలో ఉద్దేశం ఏంటంటే, ఈ దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే సమానము, ఈక్వాలిటీ బిఫోర్ లా నుండి బిఫోర్ ఎవ్రీథింగ్, అందరూ సమానంగా ఉండాలి. 2, అందరికీ మౌలిక హక్కులు కలగజేయాలి. అలాగే జెండర్ ఈక్వాలిటీ, అందరూ సమానమే, మతవాదులని ఒక రకంగా చూడడం, ఆడవారు ఒక రకంగా చూడడం అలా కాకుండా అందరూ సమానంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు అలాగే ఇంకా ఇతర ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా మనం ఒక 10 మంది నుంచి 15 మంది వరకు మనం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరికీ సమాజపరంగా న్యాయం జరగాలని, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో న్యాయం సరిగా జరగటం లేదని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే సమాజంలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా సామాజిక న్యాయం కోసం పాటుపడాలని, తోడ్పడాలని, అందరికీ సమన్యాయం చేయాలని, మైనారిటీలు అలాగే వెనుకబడిన జాతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వీళ్ళందరికీ కూడా సమన్యాయం జరగాలని మా ఎంపీజే తరఫున ఈరోజు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరపడం జరిగింది. సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. మన మతం, కులం ఏదైనా సరే కూడా మన సంస్కారాల్ని మన ఇంటి గడప వరకు నిర్వహించుకోవాలి. సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత మన మతం మానవత్వం, మన కులం సమాజహితం అనేటువంటి వాతావరణంగా మనం ముందడుగు వేసిన నాడు మరి పూర్వీకులందరూ కూడా, పెద్దలందరూ కూడా ఆ విధంగా ఆచరించారు. కాబట్టి ఈ భారతదేశం యొక్క ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడించేటువంటి వాతావరణంగా మనకి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి కుహాన రాజకీయాల్ని మనం అధిగమించాలి అంటే భవిష్యత్ తరాలకి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా సమాజ హితాన్ని ఆశించేటటువంటి సమాజ అభ్యున్నతి కోసం వారు ముందడుగు వేసేటువంటి వాతావరణంగా మనం ముందడుగు వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ యొక్క దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరి రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, నగర కమిటీ కానీ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా మార్చి 30వ తేదీన విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ఉగాది వస్తూ ఉంటే మరి ఆ మరునాడే మరి రంజాను దినోత్సవం వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతోంది. హిందూ ముస్లింలు అందరూ కూడా బాయి బాయి అంటూ కూడా ఈ కాకినాడ నగరమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లాయే కాదు, ఈ దేశం యావత్తూ కూడా అందరూ కూడా సమాజ స్థాపన కోసం ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ పౌర సంక్షేమ సంఘం ప్రత్యేకంగా వారిని అభినందించడం. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కరప గ్రామంలో ఇంటింటికి మరియు ప్రభుత్వ కార్యాలయంలో తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఓటర్లను మొదటి ప్రాధాన్య ఓటును పేరాబత్తుల రాజశేఖర్కి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, దేవు వెంకన్న, బండారు మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు రాజశేఖర్ గారు కూడా గతంలో ఎంపీపీగా, ఎంపీటీసీగా ఐపోవరం మండలంలో మనం పనిచేశారు. ప్రధానాయకుడిగా ఉండి అలాగే ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కూడా చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. అటువంటి ఆయనకి మరి ఈనాడు ఒక ఎమ్మెల్సీ ఇస్తే ఎవరైతే మరి ఉన్నారో గ్రాడ్యుయేట్స్ సమస్యలు కానీ, లేకపోతే ఉపాధ్యాయుల సమస్యలు కానీ, లేదా ఉద్యోగస్తుల సమస్యలు కానీ ఏవవుతున్నాయో ఆ యొక్క తమ సమస్యలు తెలుసుకోవడం కోసం కృతజ్ఞతతో పనిచేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, అటువంటి మంచి అభ్యర్థి నాడు మేము తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు అతను. మరి అతను చాలా మంచి పేరు ఉంది అతను ఐపోవరం మండలంలో. అతనికి మంచి ఓటేసి మీరు అందరూ కూడా గెలిపిస్తారని ప్రతి ఒక్క ఓటర్ని కోరుతున్నాను. ఈ కడప గ్రామంలోనే కాదు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ కూడా మరి రాజశేఖర్ గారిని పట్టభద్రులందరూ కూడా ఆగ్రహంగా గెలిపించే
అతను గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈనాడు మన తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని, దేశంలో మోడీ గారి నాయకత్వాన్ని, అలాగే మన జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా కేంద్ర సహకారంతో కూడా అన్ని కూడా కార్యక్రమాలు కూడా మనకు జరుగుతాయని, ఏదైతే మనకి యువతకి ఏదైతే ఉందో ఉత్పత్తి ఉపాదన కార్యక్రమంలో భాగంగా అనేక మంది ఉపాధి ఉత్పత్తి ఇచ్చే కార్యక్రమాలు అప్పుడు బియ్యమని ప్రార్థించడానికి కడప మండలం అంతా గడప గడపకి మా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో తిరుగుతూ జరుగుతుంది. ఈరోజు మాకు అత్యధిక మెజార్టీ కోసం తిరుగుతున్నాం. ఏం చేద్దంటే రాజశేఖర్ అన్న ఆయన గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో విద్యార్థులకి, చదువుకున్న వాళ్ళకి న్యాయం జరగాలని, అందరికీ ఉద్యోగం రావాలన్న ధ్రువ నిశ్చయంతో మా 20 లక్షల జాబుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 7 లక్షల రూపాయలు 7 లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి. 2-3 సంవత్సరాల్లో అవన్నీ అమలు జరుగుతాయి. నిరుపేదలకి ఉద్యోగాలు కల్పించడానికి ముందుంది ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, మీ యువకులందరూ, నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రయత్నానికి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అవంతి నగర్ లో నేరాలు అదుపు చేసేందుకు కాలనీ వాసులు అంతా పోలీసులకు సహకరించాలని ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ సుస్మిత పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అవంతి నగర్ లో నేరాల నియంత్రణపై కాలనీ వాసులకు ట్రైనీ ఐపీఎస్ సుస్మిత, రూరల్ సిఐ చైతన్య కృష్ణ అవగాహన సదస్సు కల్పించారు. ట్రైనింగ్ ఐపీఎస్ సుస్మిత మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, కాలనీ వాసులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిఐ చైతన్య కృష్ణ మాట్లాడుతూ కాలనీలో అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజలు ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు ఇంటి తాళాలను బయటకు కనబడకుండా లోపల వైపు వేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు దొంగతనాలను అరికట్టవచ్చునన్నారు. అన్నారు. దొంగతనాలను అరికట్టడంలో 112 కాల్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాదారపు తాతాజీ, తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు, పితాని శ్రీనివాసరావు, అవంతి నగర అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, తిమ్మాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే హౌస్ బ్రేకింగ్లు జరుగుతున్నాయి. ఈ నేరాలన్నీ కూడా అరికట్టడానికి కావలసిన సూచనలు ఇవ్వడం కోసం సార్ వచ్చారు. దీనికి సంబంధించిన ఒకవేళ ఏదైనా నేరం జరిగినట్లయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమ నిబంధనలు, మరియు ఎవరెవరికి ఏ విధంగా తెలియజేయాలి, గబుక్కుని ఏదైనా నేరం జరిగితే ఇంట్లోకి వెళ్ళిపోయి గబగబా ఉన్న సామాన్లన్నీ కూడా మనం తీయకుండా ఎలా జరిగింది అలాగే ఆ సంఘటన స్థలాన్ని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పోలీసు వారికి తెలియజేసి ఆ యొక్క సంఘటన ఏ విధంగా జరిగిందో ఆ పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా వాళ్ళకి చూపించే విధంగా ఉండాలి. ఇలాంటి కొన్ని రకములైన టిప్స్ కోసం చెప్పడానికి ఈ ఉన్నతాధికారులు వచ్చారు. రీసెంట్గా 3 డేస్ బ్యాక్ ఏసీ అవుట్డోర్ యూనిట్ కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇంట్లో పంప్ సెట్ మోటార్ బైకులు, ఇలా చాలా సీరియల్గా దొంగతనాలు జరుగుతున్నాయి. కొంచెం గాంజా బ్యాచ్ ఈవినింగ్ టైము ఆ లోన్లీ ఉన్న ఏరియాల్లోకి వచ్చి బైకుల మీద అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే అనుమానితులుగా భావించి మనం పోలీసు వారికి తెలియజేసినట్లయితే కొంతవరకు అటువంటి మనం దుష్ట శక్తులు అంటే క్రైమ్ పెంచడానికి ఎవరైతే అవకాశాలు ఉంటాయో వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని నాకు అభిప్రాయం. వేసుకొని మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది. మళ్ళీ ఒకరోజు మధ్యాహ్నం రెక్కీ చేసుకుంటాడు బండి మీద వచ్చి, మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ వస్తారు. ఈవినింగ్ టైం మళ్ళీ సాయంకాలం మీరు ఒకవేళ బయటికి ఎక్కడైనా వెళ్ళారేమోనని ఈవినింగ్ 9 గంటలప్పుడు కూడా చూసుకుంటారు. 9 o'clock చూసుకొని 9 కూడా రాలేదని తెలిస్తే అప్పుడు దర్జాగా 12 గంటలకు మీరు అందరూ కాలనీలో ఎవరో తిరగని టైంలో వచ్చి వాడు దొంగతనం చేస్తారు. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు మీరు గేట్ లోపల వేసుకున్నా పర్లేదు, లేకపోతే సైడ్ డోర్కి వేసుకున్నా పర్లేదు, కానీ తలుపులకు కానీ గేట్లకు కానీ
తాళం కప్పు కనపడేలా వేస్తే దొంగతనం జరుగుద్ది. లైట్ ఆన్ పెట్టండి, నైట్ టైం అన్ని ఆన్లో పెట్టండి, సో దట్ యూ హైలైట్ సీసీటీవీ కెమెరాస్ ఉంది అన్ని. అండ్ ఈ ఇల్యూమినేషన్కి మీరు ఇల్లులో కొంచెం బాగా చేయండి, అవుట్ సైడ్లో కవర్ చేసిన వారు కొంచెం బాగా ఇల్యూమినేట్ చేయండి. అది ఒక యూ హ్యావ్ టు ఫాలో ఫర్ బెటర్ ప్రివెన్షన్. అండ్ సార్ ఆల్సో హ్యాడ్ హైలైటెడ్ పోలీసింగ్ అంటే 3 రెస్పాన్సిబిలిటీస్ చెప్తారు: లా ఎన్ఫోర్స్మెంట్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. కానీ ఈ 3 ఆస్పెక్ట్స్లో దిస్ ఇస్ పోలీసింగ్ అంటే సంథింగ్ బ్రాడ్, ఇట్ ఈస్ మచ్ జనరల్. నాట్ ఓన్లీ పోలీస్ క్యాన్ డూ దీస్ 3 ఆస్పెక్ట్స్. పోలీసింగ్ అంటే అందరూ హ్యావ్ టు కోఆపరేట్, అందరూ కోఆపరేట్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 5వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణవరపేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను కల్పవృక్ష సింహ వాహనంపై ఉంచి ఊరేగింపును నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరపు వెంకటరమణారెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవంలో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోల సంబరాలు, డోలు సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోర్చనల నడుమ ఊరేగింపును నిర్వహించారు. ఉత్సవాలు 5వ రోజు స్వామివారి కల్పవృక్ష వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోల సంబరాలు, కోలాట నృత్యాలు, వేద పఠనం, గోవింద నామస్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కన్నులారా దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, జాయింట్ కన్వీనర్ సీరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకటరావు, జాయింట్ ట్రెజరర్ చిల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమనరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణవరపేట కృష్ణమూర్తి వీధిలో వేయించి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. గత 4 రోజులుగా ఈరోజు కల్పవృక్ష వాహనం పురవీధుల్లో తిరుగుతున్నది. భక్తులందరికీ విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించాలని వారి కోరికలు కోరుకుంటాను. ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా ఉన్న ప్రతి కోరికను ఈరోజు స్వామి ఖచ్చితంగా తీరుస్తారు అని భక్తుల నమ్మకం. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఆలయ పెద్దలందరూ కూడా సత్సంకల్పం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాలు తిరుమలలో మాత్రమే జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కాకినాడ ప్రజలందరూ కూడా తరించేలాగా నిర్వహిస్తూ చేశారు. ఈరోజు ఈ వాహనంలో స్వామిని దర్శించుకున్న భక్తులందరి కోరికలు కూడా తీరుతాయని ఒక సత్వగుణం మనుషులలోని ప్రచోదితమయ్యి ఈ జగవంత ఆధ్యాత్మిక కిరణాలు వెళ్ళి విరిసేలాగా మనుషులలో అందరి మనసులలోనూ స్వామి రూపం ముద్ర పడేలాగా ఈ కార్యక్రమాలన్నీ ఎంతో భక్తి భావంతో నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ కలెక్టరేట్ ఎదుట గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 అభ్యర్థి ఇంద్ర మాట్లాడుతూ రోస్టర్ ను క్లియర్ చేయకుండా గ్రూప్ 2 పరీక్షను నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. రోస్టర్ ను క్లియర్ చేసిన తర్వాత గ్రూప్ 2 పరీక్షను ఎప్పుడు పెట్టినా తమకు సమ్మతమే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రూప్ 2 అభ్యర్థులు పాల్గొన్నారు. ఇప్పుడు మాకు చాలా క్రిటికల్ అయిన సమయం అన్నమాట. ఈ సమయంలో మేము రోడ్లు ఎక్కి ఇలా స్పెండ్ చేస్తున్నాం. మాకు అవసరమా అండి? ఇది అసలు మాకు అవసరం కాదండి. మాకు టైం ఇచ్చారు, మీరు మాకు టైం ఇచ్చారు. మేము అడిగాము ఒకసారి మాకు కొంచెం టైం ఇవ్వండి అని అన్నాము. మీరు మాకు టైం ఇచ్చారు. మేము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం సార్. మీరు ఎప్పుడు పెట్టండి, ఆ రోజే పెడతారా తర్వాత రోజే పెడతారా అన్నది నో ప్రాబ్లం సార్. మాకు రోస్టర్ క్లియర్ చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్టర్ క్లియర్ చేయండి. కోర్టు ఇచ్చింది కదండి, రీకాల్ చేసి పెట్టమని చెప్పారు కదా, మీరు రీకాల్ చేసి పెట్టండి సార్. సార్ విద్యాశాఖ మంత్రి గారు ఏమైపోయారు? మా స్పందించండి సార్. అసలు రాష్ట్రం అంతా ప్రజలంతా విద్యార్థులంతా ఎంత గోల పెడుతున్నారు. 3 రోజులు 4 రోజుల నుంచి రోడ్ల మీద ఎక్కి మేము చదువుకోకుండా మేము చాలా మానసికమైన ప్రెజర్తో ఉన్నాం తెలుసండి. మా మానసికమైన ప్రెజర్ అసలు మామూలుగా లేదు. 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాం. అప్పులు చేసి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటి దగ్గర అమ్మా నాన్నను బాధ పెట్టి ఈ సంవత్సరం అయిపోవచ్చింది అని ముందుకు సాగిపోతున్నాం. మేము ఇంకా సమయం స్పెండ్ చేయమని అడుగుతున్నామంటే మా ఆర్థిక
పరిస్థితులు కానీ మా ఇంట్లో పరిస్థితులు కానీ అవన్నీ పక్కన పెట్టి రోస్టర్ క్లియర్ చేయమని అడుగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు సాగిపోవాలని అడుగుతున్నాం. శెట్టి బలిజ కుల మహిళపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని జిల్లా శెట్టి బలిజ సంఘం నాయకులు యనమదల రవి, రాయుడు దుర్గా, పితాని రాజకుమారి డిమాండ్ చేశారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కండిపల్లి వెంకటరమణ, అనుసూరి సతీష్, ఇళ్ల కవల, దొడ్డి వీరేంద్ర, కొప్పిశెట్టి చంద్రమౌళి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము కాకినాడలో ఉన్న డీఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి దీనికి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాకు చెప్పడం జరిగింది. పోలీసు వారు వెంటనే ఆ కువైట్ నుంచి ఎలాగైనా రప్పించి ఆయన మీద చట్టరీత్యా ఎటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ వేయకపోతే ఇదే ప్రతిసారి కూడా ఈ మహిళలను దూషించడం, మళ్ళీ క్షమాపణ చెప్పేయడం ఇలాంటివి జరుగుతుంటే క్షమాపణ అనేది లేదు. చట్టరీత్యా ఏ కేసులు అట్లా ఆ కేసులు కట్టి అట్ల మీద అతని మీద చర్యలు తీసుకుంటేనే ఇంకొక ఇలాంటి పొరపాటు చేయకుండా జరుగుతుంది. అందువల్ల పోలీసు వారిని, ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఏంటంటే శెట్టి బలిజ మహిళలనే కాదు, ఏ మహిళలను దూషించినా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు మనం భూమి మీద ఉన్నామంటే ఒక మహిళ మనల్ని జన్మనిచ్చింది. అలాంటి మహిళలను గౌరవించుకోకపోతే మనకు అర్థం లేదు. అందువల్ల వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ శెట్టి బలిజ కమిటీకి సంబంధించిన స్త్రీల్ని ఘోరంగా అవమానపరచడం, దుర్భాషలాడడం, దానికోసం మేమందరం కూడా ముందుకొచ్చి ఈరోజు చెప్పాల్సి వచ్చింది డీఎస్పీ గారికి. అలాగే ఇక్కడ జరిగినట్టు అన్ని కూడా ప్రతి సంఘం కూడా ఆయా స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఇందులో కొంతమంది శెట్టి బలిజ కమిటీ పేరు చెప్పి వాళ్ళ మీద తిరిగి వాళ్ళు కూడా దుర్భాషలు జరిగింది. మరి అలాంటి వ్యక్తులు సంఘానికి సంబంధం లేదని మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక మనిషి తిట్టిన తర్వాత మళ్ళీ తిరిగి తిట్టడం అనేది మాకు తెలీదు. మేము ఏదైనా సరే చట్టపరంగా బాధ్యతలు తీసుకోమని అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇది చేయడం జరిగింది. దీని క్రమంగా ఈరోజు కాకినాడ డీఎస్పీ కలవడం జరిగింది. ఆయన సాగులను స్పందించి చర్యలు గురించి చెప్పడం జరిగింది. మరి దీనికి మూల కారణం మొదటి నుంచి కష్టపడి ఈ విషయం బయట తీసుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుని చేసిన గుత్తుల వాసు గారికి, గుబ్బర్ రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా అసభ్యకరంగా మహిళల్ని దూషించడం అది సబబు కాదని కొల్లాబత్తుల శివకుమార్ గారికి ఒక హెచ్చరికగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ అంటే ఆయన తల్లి, చెల్లి, అక్క అందరూ ఉన్నారు. అతనికి ఆ విషయం గుర్తు రావట్లేదేమో. ఈరోజు మేము ఆ విషయంపై మన డిఎస్పీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆయన చాలా బాగా స్పందించారు. దాని మీద దృష్టి పెట్టి తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. ఏదైనా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఆయన మహిళను దూషించినందుకు తగిన కఠిన చర్యలు దీని మీద తీసుకోవాలని చెప్పేసి మహిళల తరఫున మేము కోరుకుంటున్నాం. నా పేరు రాయుడు కొల్లాబత్తుల శివకుమార్ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈరోజు సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి మేము ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చాము. శివకుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో శెట్టి బలిజ కులాన్ని మళ్ళా మా మహిళలను కించపరుస్తూ దారుణమైన పదాలు ఉపయోగించి మరి అవమానించారు. ఆ విషయమై మరి మంత్రివర్యాలు సుభాష్ గారి దృష్టిలో పెట్టగానే వారు కూడా ఈ సంఘటన చూసి చాలా బాధపడుతున్నాను నేను కూడా. అదేవిధంగా మీరు శాంతియుతంగానే ఈ వ్యవహారం చేయండి తప్ప ఎక్కువగా స్పందించద్దు. ఈ విషయంలో మేము ఆల్రెడీ పశ్చిమ గోదావరి ఎస్పీ గారిని కలిసి మరి ఈ విషయం అంతా కూడా తెలియజేయడం జరిగింది. వారు తక్షణమే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి మన మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఈరోజు మా శెట్టి బలిజ కమ్యూనిటీ పెద్దలందరూ కూడా డిఎస్పీ కార్యాలయానికి వచ్చి డిఎస్పీ గారికి జరిగిన విషయాన్ని తెలియజేసి మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. శివకుమార్ అనే వ్యక్తి మరి మా శెట్టి బలిజ కులంపై మహిళలపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇంకా మేము ఏం చేయగలరు అనేటువంటిది ఇంకా కూడా వాట్సాప్లో వస్తున్నాయి. దీని మీద ఈ ప్రభుత్వం అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే ఒక యావత్తు శెట్టి బలిజే కాదు, ఈ భారతదేశంలో మహిళ మీద ఎవరు కూడా ఇతర కులాల మహిళల మీద కూడా మహిళ అంటే గౌరవం. ఆడికి మరి తల్లి చెల్లి ఉన్నారో లేదో తెలియదు, కానీ
మరి ఇతర ఆళ్ళ కులంలోనూ కూడా మరి ఇతర కులాల్లోనూ కూడా ఉంటారు. అతను మహిళ అంటేనే అసలు మన భారత మాత అంటే మరి ఆడికి మరి భారతమాత విలువ లేకుండా ఉంది. మరి ఆడికి కనీసం జ్ఞానం పొంది మరి క్షమాపణ చెప్పాలి. వాడిని అలాగే అరెస్ట్ చేసి ఈయన అరెస్ట్ చేయడం వల్ల భారతదేశంలో ఇంకొకరు ఎవడు కూడా మహిళలను కించపరచగా ఉండటువంటి విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న నిట్ క్యాంపస్ ను పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు సందర్శించేందుకు తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు కాకినాడ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నుండి 6th క్లాస్ నుండి 9th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఫీల్డ్ విజిట్ లో భాగంగా నిట్ క్యాంపస్ సందర్శనకు మొత్తం 172 మంది విద్యార్థులు 3 ఆర్టీసీ బస్సులలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బొంతా శేఖర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కీమ్ లో భాగంగా ఫీల్డ్ విజిట్ కు తీసుకుని వెళ్లడం జరిగిందని వివరించారు. Good morning all of you. Today under the Prime Minister scheme, our Kendriya Vidyalaya Kakinada students are going to visit NIT National Institute of Technology, Tadepalligudem under the educational tour. And as this is sponsored by the Honorable Prime Minister of India to make aware and to know the knowledge of the engineering and technology latest issues and all. So our children are going to the institution to visit different departments of engineering and science and technology departments. This will help our students to enhance their knowledge in these fields and also to set future career. అవగాహన లేమి, భయం, తడబాటు, బలహీన వ్యక్తిత్వం, అత్యాస తదితర కారణాలతో సైబర్ నేరాలు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నందున అప్రమత్తంగా ఉండాలని సర్పవరం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ లలితాదేవి పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఒకప్పుడు నగరాలకి పరిమితమైన సైబర్ నేరగాళ్ల మోసాలు ఇప్పుడు పట్టణాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించాయని అన్నారు. బ్యాంకుల పేరుతో ఫోన్ చేసి ఓటీపీ తెలుసుకుని మోసం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా లోన్ యాప్స్ ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయని అన్నారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే బాధితులు వెంటనే 1930కి ట్రోల్ ఫ్రీకి ఫోన్ చేయాలని అన్నారు. కొత్త నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా దానికి స్పందించరాదని అన్నారు. వ్యక్తిగత వివరాలు, ఆధార్, ఫోన్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం తదితర సమాచారాన్ని ఎవరికి షేర్ చేయరాదని అన్నారు. పోలీసులమని చెప్పి భయపెడితే వారికి డబ్బులు పంపకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. అదేవిధంగా వృద్ధులు కుటుంబ సభ్యులతో తప్ప వేరే వారితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయరాదని అన్నారు. యువకులు పలువురు ఆన్లైన్ గేమ్ ఆడి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని, కొందరైతే తల్లిదండ్రులను కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఈ ఊబిలోకి దింపుతున్నారని లలితాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో లలితాదేవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ అధికారి ఉషా, మాజీ సైనికోద్యోగి ఎస్ శ్రీ నగేష్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, పి పార్థసారథి, రాజా తదితరులు పాల్గొన్నారు. మీ పాత ఏటీఎం కార్డు నెంబరు, దాని ఓటీపీ అవన్నీ మనకు చెప్పండి, దాని మీద డేట్ ఆఫ్ ఎక్స్పైరింగ్ ఇయర్ ఉంటుంది, అవన్నీ మనకు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్తాం, అయ్యో నిజమే అనుకుంటా, నా ఏటీఎం కార్డు పాడైపోయినట్టుంది, పోయినట్టుంది, ఈ బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోతుంది, మరి రేపు నుంచి మరి నాకు పెన్షన్ ఎలా వస్తుంది, పెన్షన్ దేంట్లో డ్రా చేసుకోవాలని భయం వేస్తుంది కదా కొంతమంది. ఏం చేస్తాం మనం వెంటనే మన వివరాలను చెప్పేస్తాం. అలా చెప్పొచ్చా? అలా చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మన బ్యాంకు ఖాతా వివరాలన్నీ కూడా బ్యాంకు వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్నీ ఉంటాయి. మనకి ఏటీఎం కార్డు డేట్ అయిపోతే వాళ్ళే ఆటోమేటిక్గా జనరేట్ చేసి ప్రతి 5 సంవత్సరాలకి మనకి ఇంటికి పంపించేస్తారు. ఓకేనా? ఒకవేళ బ్యాంక్ క్లోజ్ అయిపోయేదైతే ఉండదు. వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఏమేమి దాని గురించి చెప్పరు, ఫోన్ చేసి మన ఇన్ఫర్మేషన్ ఏమి అడగరు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంకు వివరాలు కానీ మన ఏటీఎం కార్డు ఓటీపీలు కానీ చెప్పకూడదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు పెద్ద ఫోన్లు వాడే వాళ్ళకి ఏమవుతాయంటే మనం ఏమైనా దాంట్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏమవుద్ది, మన సమాచారం కొంత వాళ్ళకి ఇస్తాం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు. అప్పుడు ఏమవుద్ది, మనకు ఒక లింక్లు వస్తుంది, మనం తెలుసో తెలియక వాటిని నొక్కేసుకుంటాం. నొక్కినప్పుడు ఏమవుద్ది, మన ఫోన్లో ఉన్న సమాచారం అంతా కూడా అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. అవతల వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది, ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని వాళ్ళు మనల్ని వేరియస్గా చేయొచ్చు, మన అకౌంట్లో డబ్బులు తీసేసుకోవచ్చు. గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు అంతా శుభం చేకూరుతుందని కాకినాడ రాఘవేంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పండితులు రవీంద్ర భట్ అన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో 47వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ పేజావర ఆదోక్ష పీఠాధిపతులు శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీచే ప్రతిష్ఠించిన ఈ శ్రీ రాఘవేంద్ర బృందావనం దినదిన ప్రవర్ధమానమై భక్తులకు కలియుగ కల్పవృక్షంగా కోరిన కోరికలు తీరుస్తున్నారని అన్నారు. ప్రస్తుత పీఠాధిపతులు
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో సమితి ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తొలుత విశేష తులాభార సేవా కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో రవీంద్ర భట్ ప్రారంభించారు. యాదగిరి మధ్వ పంచాంగ ప్రచురణకర్త యాదగిరి పరశురాం తులాభార సేవా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి ట్రస్ట్ అధ్యక్షుడు భగీరథ శర్మ, కార్యదర్శి వై రాఘవేంద్రరావు, సంయుక్త కార్యదర్శి సత్యరాజు వెంకటరత్నం, ఉపాధ్యక్షులు అనంత రామారావు, కోశాధికారి వై వెంకటేష్తో పాటు మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్, తుంగమణి, మౌనిక, అమూల్య రుక్మిణి, రమామణి, రఘోత్తమ, దీక్షితతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. బీసీ కుల గణనను చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్. జేఎన్టీయూకే నాన్ టీచింగ్ సిబ్బంది 2 రోజుల శిక్షణ కార్యక్రమాలు దిశానిర్దేశం చేసిన ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్. ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. సహృదయ సాహితీ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సాహితీ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.